హాయ్ ఎవ్రీవన్ లాస్ట్ వీడియోలో జస్ట్ ఎలా హోల్డ్ చేయాలి అనేది చెప్పాను కదా. ఇప్పుడు డైజీ ఎలా చేయాలి అనేది చెప్తున్నాను. ఇప్పుడు చెప్పాను కదండి, ఫస్ట్ వైట్ కలర్ మనం సాల్వ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు వైట్ కిందకు పట్టుకుంటున్నాం, ఎల్లో పైకి చూస్తుంది. సో అప్పుడు ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ అన్నీ కూడా మనం ఇక్కడ కింద ఏ కలర్ సాల్వ్ చేస్తున్నాం ఆ కలర్ ఎడ్జెస్ అనేవి తీసుకురావాలి, వైట్ కలర్ అన్నమాట. సో ఎడ్జ్ అనేది ఎప్పుడు మధ్యలోనే ఉంటుంది కదా. సో కాబట్టి ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఎక్కడెక్కడ ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ వచ్చేసింది, ఇంకో ఎడ్జ్ ఇదిగో ఇక్కడ ఉంది, ఇంకొకటి ఇక్కడ ఉంది. ఈ ప్లేస్లో ఉన్నదైతే మనకి ఈజీ, ఇలా పైకి అనేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఇలా పెట్టేసాను, 2 అయిపోయాయి. ఇంకొకటి ఇక్కడ ఉంది, ఈ రౌండ్ అప్లో ఒకటే ఉంది, ఇదిగో ఇక్కడ ఉంది. సో జస్ట్ ఇలా అంటే వచ్చేసింది. ఇది కూడా మనకి ఏదైనా ఇటు సైడ్లో ఉన్నాయంటే ఇలా పైకి అనేస్తే వచ్చేస్తుంది. ఒకవేళ చూడండి, ఇదిగో ఇక్కడ ఉంది కానీ పైకి అందాం అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఒక పీస్ ఉంది కదా. సో ఇది పైకి అంటే ఇది పోతుంది. అందుకని ఏం చేయాలంటే ఈ ప్లేస్ అనేది మనం ఎంప్టీ చేసుకోవాలి. అంటే ఒకసారి ఇలా తిప్పామనుకో, ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ ఇంకొకటి వచ్చేసింది. సో ఇది అప్పర్లో ఖాళీ చేయాలి కాబట్టి ఈ అప్పర్ రొటేషన్ అనేది చేసుకోవాలి మనం. ఓకేనా. సో ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఖాళీ వచ్చింది కాబట్టి దీన్ని ఇలా పైకి అనేస్తే వచ్చేస్తుంది. ఓకేనా. అలా నెక్స్ట్ ఇంకొకటి ఉంది. సో ఇలా రౌండ్గానే తిప్పాలి కానీ క్యూబ్ని ఇలా తిప్పుకోకూడదు. ఇలా తిప్పడం వల్ల ఏమవుతుంది, సెంటర్ పీస్ అనేది మారిపోతుంది. అందుకని అస్సలు నో వే అలా చేంజ్ చేయొద్దు. ఎల్లో ఎప్పుడు పైకి, వైట్ ఎప్పుడు కిందకి. ఇదిగో ఇంకొకటి ఇక్కడే కిందే ఉంది. సో ఇలా తిప్పితే ఇక్కడికి వచ్చేస్తుంది, కానీ ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఏం చెప్పాను, ఈ ప్లేస్ అనేది ఖాళీ చేసుకోవాలి. సో అప్పర్ రొటేషన్ చేస్తున్నాం, ఇలా చేసాం. ఓకేనా. ఇలా వచ్చిందా డైజీ. ఈ డైజీ అంటే ఇలా 4 ఎడ్జెస్ వైట్ రావాలి. అలాంటి చేసే టైంలో ఏదైనా 1 or 2 కార్నర్స్, ఎక్కడైనా ఏదైనా 1 or 2 కార్నర్స్ వైట్ వచ్చినా పర్వాలేదు, దానికి ఏం ప్రాబ్లం లేదు. దీన్ని డైజీ అంటారు. కొన్నిసార్లు మనకు ఒక కండిషన్ వస్తుంది. సమ్టైమ్స్ ఏమవుతుంది, ఈ పక్కన కానీ కింద కానీ ఇక్కడ కానీ కాకుండా ఇది ఈ పైన కానీ ఇక్కడ కానీ ఉండిపోతుంది. అప్పుడు ఏం చేయాలో చెప్తాను చూడండి. ఈ కింద కానీ పైన కానీ ఎక్కడున్నా ఇలా చేసుకుంటాం. అంటే ఇది ఫ్రంట్లో పొజిషన్ మార్చాలి. ఇటు కానీ చేస్తాము, అంతే. ఇక్కడ ఎంప్టీ చేసుకుంటాము, ఇలా పైకి అనేస్తాం, వచ్చేసిందా. ఇవే ట్రిక్స్. సో ఇలా డైజీ చేస్తాం. అర్థమైంది కదా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.